నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ సినిమాటోగ్రఫీ కోర్సుకు స్వాగతం. నేను డాక్టర్ చిలుకమర్రి నటరాజ్. మనము ఈ సినిమాటోగ్రఫీ కోర్సులో డిఫరెంట్ సబ్జెక్ట్స్ని ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. థియరీ ఏంటి, ప్రాక్టికల్ ఏంటి, అసలు రైట్ ఫ్రమ్ ది హిస్టరీ ఆఫ్ ఫిలిం, లెన్స్ ఎలా కనుక్కున్నారు, లెన్స్ నుంచి ఫోటోగ్రఫీ ఎలా వచ్చింది, ఫోటోగ్రఫీ నుంచి కెనిమాటిక్స్, దాన్నే కెనిమా అంటాము, దాన్ని యాడ్ చేసి మనకి ఎట్లా సినిమాటోగ్రఫీ వచ్చింది, ఆ పదం ఎలా డిరైవ్ అయింది, దానికి సంబంధించిన డెవలప్మెంట్స్ ఏంటి, ఆ తర్వాత ఎవరెవరెవరు ఏమేం ప్రయోగాలు చేశారో అలా మనం డిస్కస్ చేసుకుంటూ ఎలాబొరేటెడ్గా మాట్లాడుకుంటూ వస్తున్నాం. అట్లాగే చాలా ఎలిమెంట్స్ మనము డైరెక్టర్స్ పర్సెప్షన్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఎందుకంటే సినిమాటోగ్రఫీ అనేది సినిమాటోగ్రాఫర్ చేసిన పర్ఫెక్ట్గా డైరెక్టర్ పర్సెప్షన్ ఏంటో తెలుసుకొని చేయాలి. కాబట్టి చాలా ఎలిమెంట్స్ని మ్యాక్సిమం ఎలిమెంట్స్ని మనం డైరెక్టర్స్ పర్సెప్షన్లో డైరెక్టర్ ఇలా ఆలోచించాలి, డైరెక్టర్ ఇలా చూడాలి అని మనం డిస్కస్ చేసుకుంటూ వచ్చాం. అట్లాగే స్పెషల్గా సినిమాటోగ్రాఫర్ మాత్రమే తెలుసుకోవాల్సిన వాటి గురించి కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. ప్రాక్టికల్ ఎలిమెంట్స్ చాలా మనము సినిమాటోగ్రాఫర్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే డిస్కస్ చేసుకోవాల్సి వస్తుంది. వాటిని గురించి కూడా మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇవాళ మనం ఆ ప్రాసెస్లోనే లైటింగ్కు సంబంధించిన కొన్ని తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. జనరల్గా మనం ఇంతకుముందు మాడ్యూల్లో 3 పాయింట్ లైటింగ్ ఏంటి, 2 పాయింట్ లైటింగ్ ఏంటి, అట్లా పాయింట్ లైటింగ్ అంటే ఏంటి, వాటి గురించి డిస్కస్ చేసుకున్నాం. అవి వాళ్ళ మనం ప్రాక్టికల్గా చెక్ చేసుకుందాం. ముందు అసలు ఫుల్ డార్క్గా ఉంది, రైట్? ఇప్పుడు డార్క్లో నేను మీకు కనబడట్లా, అంటే ఈ కెమెరాలు అడ్వాన్స్డ్ కెమెరాలు కాబట్టి లైట్గా వాయిస్ వినబడుతుంది తప్ప నేను కనబడట్లా. ఇప్పుడు ఒకవైపు నుంచి లైట్ ఇస్తున్నాం మనం, కీ లైట్. సో ఒక ఆబ్జెక్ట్కి మనం ఒకవైపు నుంచి లైట్ ఇచ్చాం, హాఫ్ వైపు మనకి లైట్ కనబడుతుంది, ఇటువైపు యాక్చువల్గా ఇంకా ఇక్కడ గ్రీను మిగతా కలర్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం రిఫ్లెక్షన్స్ కనబడుతుంది కాబట్టి నా మొహం ఇటువైపు కూడా కనబడుతుంది మీకు. బట్ మామూలుగా అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం క్లోజ్డ్ ఏరియాల్లో తర్వాత సినిమా సెట్లో మనం చేస్తే ఈ లైట్ని కూడా మనం స్పిల్ కాకుండా ఫుల్ ఒకవైపే లైట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. మీకు లోకీ లైట్ గురించి కూడా మాట్లాడుకున్నాం మనం. లోకీ లైట్లో ఒకవైపు నుంచి ఉండి షాడోస్ ఉండడం వల్ల మన మొహంలో ఎక్స్ప్రెషన్స్, ఎమోషన్స్ బాగా ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు. ఇప్పుడు నేను బాధగా పెట్టాను అనుకోండి, అది ప్రేక్షకుడికి ఎమోషన్ ఒకవైపు ఉంది కాబట్టి రెండో వైపు షాడో ఉండడం వల్ల ఎఫెక్టివ్గా రీచ్ అవుతుంది. దీన్ని మనం కీ లైట్ అంటున్నాం. అంటే సోర్స్ యాంగిల్ ఎటువైపు ఉంటే అటువైపు మనం ఇప్పుడు పెట్టుకున్నాం అనుకుందాం. జనరల్గా ఎటువైపైనా క్లోజ్డ్ ఏరియాలలో లోపల పెట్టేటప్పుడు ఎటువైపు నుంచి అయినా మనం సోర్స్ చూపించినప్పుడు ఎటువైపు నుంచి అయినా కీ లైట్ పెట్టచ్చు, ఆపోజిట్ వైపు నుంచి ఫిల్ లైట్ పెడతాం. ఇప్పుడు ఒక లైట్ కీ లైట్ ఉంది, ఇప్పుడు రెండో సైడ్ మనం ఫిల్ లైట్ ఆన్ చేసుకుంటాం. సో ఇప్పుడు కీ లైట్ వచ్చినప్పుడు మనకి ఒకవైపు బ్రైట్గా ఉండి రెండో వైపు డార్క్గా ఉంది. ఇటువైపు ఏర్పడిన షాడోని ఈ లైటు ఫిల్ చేయడం వల్ల మనకి రెండు వైపులా ఆబ్జెక్ట్కి లైట్ పడి మనకి ఆబ్జెక్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రేక్షకుడికి కనబడుతుంది. ఆ కనబడే ప్రాసెస్లో కూడా ఇటువైపు నుంచి చేస్తున్నాం కాబట్టి ఇక్కడ దాకా ఉండడం వల్ల ఇటువైపు షేడ్స్, ఇక్కడ దాకా ఉండడం వల్ల ఇటువైపు షేడ్స్ ఉండి ఈ డెప్త్ కూడా తెలుస్తుంది. అదే మనం ముందు నుంచి వేసామనుకోండి లైట్ ఫ్లాట్గా ఉండేది. సో ఇప్పుడు ముందు నుంచి లైట్ ఉండడం వల్ల ఈ బ్యాక్గ్రౌండ్కి నాకు మధ్యలో డెప్త్ తెలియట్లా. డెప్త్ తెలియాలంటే మనం బ్యాక్ నుంచి ఇంకొక లైట్ని ఆన్ చేసుకొని చూద్దాం. థర్డ్ లైట్, బ్యాక్ లైట్. సో ఇప్పుడు ఏమైంది, ఈ లైటు ఇక్కడ పడడం వల్ల నేను ఈ బ్యాక్గ్రౌండ్లో నుంచి డెప్త్ తెలుస్తూ నేను ఆబ్జెక్ట్ని క్లియర్గా కనబడుతున్నాను. ఇప్పుడు కీ లైటు ఫిల్ లైటు ఆఫ్ చేసి చూసాం అనుకుందాం. కీ లైట్ ఆఫ్ చేస్తాం, ఫిల్ లైట్ ఆఫ్ చేస్తాం, ఓన్లీ బ్యాక్ లైట్ ఉంది. ఇప్పుడు నేను మీకు ఒక రకంగా చెప్పాలంటే నా ఫేసు ఇవి క్లియర్గా కనబడకుండా సెల్హౌటీ లాగా కనబడుతున్నాను. ఇంకా కొంచెం ముందుకు వచ్చాను అనుకోండి, మీకు ఇంకా సెల్హౌటీ లాగా కనబడతాను. సో నా మొహం మీద ఉండే ఎక్స్ప్రెషన్స్ మీకు తెలియదు, ఎందుకని ఓన్లీ బ్యాక్ నుంచి లైట్ పడుతుంది కాబట్టి. సో ఇప్పుడు దీన్ని బ్యాక్ లైట్ వల్ల మనం ఇప్పుడు నాకును ఈ బ్యాక్గ్రౌండ్కు ఉండే డెప్త్ మీకు ఇంత క్లియర్గా కనబడుతుంది. కారణం ఏంటి, ఈ లైటు ఇక్కడ పడడం వల్ల ఈ మధ్యలో ఉండే ఆ గ్యాప్ని బాగా చూపిస్తుంది. అందువల్ల మనకి ఈ గ్యాప్ కనబడుతుంది. ఇప్పుడు ఫిల్ లైట్. సో యాక్చువల్గా మనం ఇంతకుముందు కీ లైట్ ఇటు వేసుకున్నాం కాబట్టి దీన్ని ఫిల్ లైట్ అన్నాము. ఈ లైట్ ఒకవైపు నుంచి మనకు పడడం వల్ల బ్యాక్ లైట్ ఉంది, ఈ లైట్ ఉంది, అంటే బ్యాక్గ్రౌండ్లో నుంచి డెప్త్ కనబడుతుంది, ఒకవైపు నుంచి మనకి సగం ఆబ్జెక్టు క్లియర్గా కనబడుతుంది. ఇప్పుడు కీ లైట్ వేసుకుంటున్నాం. సో
ఇప్పుడు టోటల్గా ఆబ్జెక్ట్ ప్రేక్షకుడికి కంఫర్టబుల్గా కనబడుతుంది. దీన్ని మనం 3 పాయింట్ లైటింగ్ అంటున్నాము. అంటే ఒక వైపు నుంచి కీ లైట్ వేస్తున్నాము, రెండో వైపు నుంచి ఫిల్ లైట్ వేస్తున్నాము, మూడో వైపు నుంచి బ్యాక్ లైట్ వేస్తున్నాము. 1 పాయింట్, 2 పాయింట్, 3 పాయింట్. దీన్ని మనం 3 పాయింట్ లైటింగ్ అంటాము. ఇప్పుడు రెండు ఆబ్జెక్ట్స్ పక్క పక్కన ఉన్నాయనుకోండి, ఉదాహరణకి ఇక్కడ ఉన్నాయనుకోండి, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉందనుకోండి, రెండు ఆబ్జెక్ట్స్. ఈ ఆబ్జెక్ట్కి ఈ 3 లైట్లే మనం యూజ్ చేస్తాము, ఈ ఆబ్జెక్ట్కి ఈ 3 లైట్లే యూజ్ చేస్తాము. అదే ఆబ్జెక్టులు ఆపోజిట్లో ఉన్నాయనుకోండి, ఇటు తిరిగి ఉన్నాను, ఈ లైట్ ఓకే, ఈ లైట్ బ్యాక్ లైట్ అయింది, ఇక్కడ నాకు లైట్ లేకపోవడం వల్ల హాఫ్ లైటే కనబడుతుంది. సో అటు నుంచి ఇంకొక లైట్ వేస్తే కెమెరా పొజిషన్కి మనకి ఆబ్జెక్ట్ క్లియర్గా కనబడుతుంది. ఇట్లా మనము కీ లైట్, ఫిల్ లైట్, బ్యాక్ లైట్ వాడతాము. అయితే దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా కనబడాలంటే ఈ లైట్ని మనము బ్యాక్ లైట్గా, బ్యాక్గ్రౌండ్ లైట్గా వాడుతున్నాము. 4th లైట్ ఈ బ్యాక్గ్రౌండ్ మీకు మొత్తం కనబడుతుంది. మామూలుగా అయితే అటు నుంచి వేస్తే ఈ బ్యాక్గ్రౌండ్ కనబడకుండా ఉంటుంది. బ్యాక్ లైట్ని మనం జనరల్గా ఏం చేస్తామంటే బ్యాక్ నుంచి వేస్తాం. సో బ్యాక్ నుంచి వేసినప్పుడు ఓన్లీ నేను సెల్హౌట్ ఇంతకుముందు నేను ముందుకు వచ్చినప్పుడు మీకు కనబడ్డట్టు సెల్హౌటీ మాత్రమే కనబడుతుంది. ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం అసలు కనబడదు. ఎందుకని? లైట్ ఇటువైపు నుంచి ఇటువైపు త్రో చేస్తున్నాం కాబట్టి బ్యాక్గ్రౌండ్ కనబడదు. ఇప్పుడు ఈ లైట్ మనం వేయడం వల్ల బ్యాక్గ్రౌండ్ కనబడుతుంది. ఇప్పుడు కీ లైట్, ఫిల్ లైట్ రెండు ఆఫ్ చేసినప్పుడు చూడండి ఒకసారి. కీ లైట్ ఆఫ్ చేస్తున్నాం, ఫిల్ లైట్ ఆఫ్ చేస్తున్నాం, రైట్. బ్యాక్ లైట్లో నేను ఇప్పుడు మీకు ఈ బ్యాక్గ్రౌండ్ మొత్తం కనబడుతుంది. ఆబ్జెక్ట్ లేకపోయినా బ్యాక్గ్రౌండ్ క్లియర్గా మీకు కనబడడం కోసం, బ్యాక్గ్రౌండ్ కోసం స్పెషల్గా ఇంకొక లైట్ని మనం యాడ్ చేసుకున్నాం. ఇది 4th పాయింట్. ఇది కాకుండా 5th లైట్స్ కూడా మనం యూజ్ చేస్తాము. ఇప్పుడు కీ లైటు, ఫిల్ లైటు, బ్యాక్ లైటు 3 వాడేసుకుంటున్నాం. కీ లైట్, ఫిల్ లైట్, బ్యాక్ లైట్. ఈ మూడిటితో పాటు ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ లైట్ కూడా ఉంది మనకి. ఇది కాకుండా సపోజ్ ఇక్కడ ఒక ఆబ్జెక్టు అడిషనల్గా ఉన్నాయి అనుకుందాం. వాటి కోసం మనం స్పెషల్గా లైటింగ్ చేసుకోవాలనుకుంటే అడిషనల్గా లైట్స్ వాటికి పెట్టుకొని మనం లైటింగ్ చేసుకుంటాము. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను, అక్కడ ఇంకొకళ్ళు కూర్చొని ఉన్నారనుకోండి, నేను మేజర్ క్యారెక్టర్, నాకు 3 పాయింట్ లైటింగ్ చేసుకున్నాం, బ్యాక్ లైటింగ్ చేసుకున్నాం, బ్యాక్గ్రౌండ్ లైటింగ్ చేసుకున్నాం. ఇక్కడుండే ఆబ్జెక్ట్ అడిషనల్ ఆబ్జెక్ట్, వాళ్ళకు కూడా లైట్ కావాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాము? వీటికి 1 లైటా, 2 లైట్లా, 3 లైట్లా, వీటికి 3 పాయింట్ లైటింగ్గా ఏం చేస్తాము అనేది మొత్తం టోటల్గా కలుపుకొని మనము 5th పాయింట్, పాయింట్ 1, పాయింట్ 2, పాయింట్ 3, పాయింట్ 4, పాయింట్ 5 అడిషనల్ ఎన్ని బ్యాక్గ్రౌండ్ 4, 5, 6, 5 ప్లేసులలో 6 ఎన్ని ప్లేసులలో ఉన్నా సరే అది మొత్తాన్ని కలిపి మనం ఒక సింగిల్ పాయింట్గా క్యాలిక్యులేట్ చేసుకుంటాము. ఇప్పుడు 1 పాయింట్ మొత్తం అన్నీ ఆఫ్, మొత్తం డార్క్లో ఉన్నాము. ఇప్పుడు కీ లైట్ ఒకటే వేసుకున్నాం. ఇది సింగిల్ పాయింట్ లైటింగ్. ఒక పాయింట్ నుంచే మనకు లైట్ ఉంది, 1 సైడ్ లైట్ ఉంది. ఆ లైట్ వల్ల మనకి ఒక సైడు బ్రైట్గా ఉంది, ఇంకో సైడు డార్క్గా ఉంది. ఇక్కడ మనకి ఇటువైపు కూడా లైట్ రిఫ్లెక్ట్ కాకుండా, ఇప్పుడు కొంచెం మీకు ఇటువైపు ఈ రిఫ్లెక్షన్ వల్ల మీకు నా మొహంలో కొంచెం ఇటువైపు కనబడుతుంది. బట్ ఇక్కడ మనం డార్క్గా ఒక బ్లాక్ కలర్ షీటో ఇంకోటో పెట్టామనుకోండి, కర్టెనో, ఇంత కూడా కనబడకుండా మనం బాగా షార్ప్ ఎడ్జ్ తీసుకోవచ్చు. అదిగాక ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న లైట్స్ లైట్ బార్ అనుకున్నాం కదా మనం, ఫ్లోరోసెంట్ లైటు, ఇది ఎక్కువగా స్పిల్ అవుతుంది లైటు. కాకుండా ఇదే ప్లేస్లో నేను షార్ప్ ఎడ్జ్డ్ లైట్ వాడాను అనుకోండి, ఒక స్పాట్ లాంటిది వాడాను అనుకోండి, ఈ పక్కన మీకు ఇంత కూడా కనబడదు, ఇలా కనబడుతుంది. ఇప్పుడు మీకు ఈ పక్క నుంచి నేను చేపెడితే ఎలా కనబడట్లేదో అలా ఉంటుంది. ఇది సింగిల్ పాయింట్ లైటింగ్ అంటాము. మనకి అవసరాన్ని బట్టి ఆ లైట్ని యాంగిల్స్ చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ, కింది నుంచి పెడితే ఒక ఫీలింగ్ ఉంటుంది, పైనుంచి పెడితే ఒక ఫీలింగ్ ఉంటుంది, అట్లా రకరకాల ఫీలింగ్స్ని మనం మార్చుకుంటాము. ఒకసారి మనం ఇంకొక లైట్ని యూజ్ చేసి చెక్ చేసుకుందాం. ఒకసారి మొత్తం లైట్స్, ఒక లైట్, స్పెషల్ లైట్ తీసుకుందాం. ఇప్పుడు ఇవి మొత్తం చీకట్లో పెట్టి ఒక లైట్ని మనం యాంగిల్ మారిస్తే, డిస్టెన్స్ మారిస్తే ఎలా ఉంటుంది మనం ఒకసారి చెక్ చేసుకుందాం. రైట్, ఆల్ లైట్స్ ఆఫ్ చేసుకుందాం ఫస్ట్. రైట్, మొత్తం లైట్స్ ఆఫ్లో ఉన్నాయి. ఇప్పుడు ఆ ఒక లైట్ని ఆన్ చేసుకుందాం. రైట్, ఇప్పుడు లైటు ఒకవైపు ఉంది మనకి, ఇది వామ్ లైట్ అంటాము.
వామ్ లైట్ వేస్తే నా ఫేస్ ఎలా కనబడుతుంది, దీన్నే మనం కూల్గా కన్వర్ట్ చేసుకున్నాం అనుకోండి, కూల్ లైట్గా కన్వర్ట్ చేసుకుంటే ఫేస్ కనపడే ప్రాసెస్ మారిపోయింది. అంటే నైట్ ఎఫెక్టు, డే ఎఫెక్టు కావాలనుకోండి, మనకి నైట్ ఎఫెక్ట్ కావాలంటే ఈ లైట్ వాడతాము, డే ఎఫెక్ట్ కావాలనుకోండి వామ్ లైట్ వాడతాము. వామ్ లైట్లో కన్వర్ట్ చేసుకుంటే నేను కనబడే ప్రాసెస్ టోటల్గా చేంజ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఒకవైపు నుంచి వేసుకున్నాం అంటే మన దాదాపుగా ఐ లెవెల్, దీన్నే నేను కిందికి షిఫ్ట్ చేసుకున్నాను అనుకోండి లైట్ని, నేను కనబడే ప్రాసెస్ మీకు డిఫరెంట్గా అనిపిస్తుంది. దీన్నే నేను కొంచెం ముందుకు తీసుకొచ్చుకున్నాను అనుకోండి, ముందుకు వచ్చి కింద పెట్టాను అనుకోండి, ఇంకా దగ్గరికి వచ్చి కింద పెట్టామనుకోండి, ఒకసారి నా ఫేస్ చూడండి. సో పైనుంచి పెడితే, ఇదే లైట్ని నేను పైనుంచి పెడితే, సో యాంగిల్ చేంజ్ అవుతున్న కొద్దీ తర్వాత డిస్టెన్స్ దూరం పోతుంది అనుకోండి, లైట్ ఇంకా లైట్ దూరం పోతుంది అనుకోండి, లైట్ డిస్టెన్స్ తగ్గుతున్న కొద్దీ మీకు ఆ ఇంటెన్సిటీ చెక్ చేసుకోండి. దగ్గరికి వస్తుందిటే ఇంటెన్సిటీ పెరుగుతుంది. సో ఒక లైట్ని మనము ఆ ఆబ్జెక్ట్ని చూపించే ప్రాసెస్ ఏంటి, దీన్ని బట్టి మనం దగ్గర ఉంచాలా దూరం ఉంచాలా అనేది చేసుకుంటాం. ఇంకా దగ్గరికి వచ్చింది అనుకోండి, బ్రైట్నెస్ ఫుల్ బ్రైట్గా ఉంటుంది. మనం ఫ్లాట్ లైటింగ్ అన్నాం, కొంచెం ఇటు వచ్చింది అనుకోండి, ఫ్లాట్ లైటింగ్ అంటే మొహం మీద మొత్తం అంతా, అందుకే ఫ్రంట్ నుంచి వాడొద్దని చెప్పింది. సో ఇది మనకి లైట్ని ఎలా చిన్న మార్పులతో అద్భుతమైన ఎఫెక్ట్స్ చేసుకోవడానికి మనకి ఈ లైటింగ్ యూజ్ అవుతుంది. జస్ట్ పూర్తిగా వెనక నుంచి వేసామనుకోండి లైట్ని, కరెక్ట్గా ఇక్కడికి వచ్చింది అనుకోండి లైట్, ఇంకా దగ్గరికి, ఇంకా కొంచెం ఇటు రావాలి, ఇంకా లైట్ ఇటు రావాలి, నువ్వు కాదు, నా షాడో కెమెరా మీద పడాలి. రైట్, ఇప్పుడు చూడండి టోటల్ సెల్హౌట్ ఎఫెక్ట్ ఎలా ఉంది. సో మనం ఆబ్జెక్ట్కి కెమెరాకి మధ్యలో లైట్ ఉంటే ఒక రకంగా ఉంటుంది, లైట్కి కెమెరాకి మధ్యలో ఆబ్జెక్ట్ ఉంటే ఒక రకంగా ఉంటుంది. ఇట్లా వచ్చి సో ఒక ఆబ్జెక్ట్ని నేను ఎంత ఎఫెక్టివ్గా చూపించవచ్చు అనేది మన ఈ లైట్ చిన్న మార్పులతోటి మనం బ్యూటిఫుల్గా చేంజ్ చేసుకుంటాం. సో ఇప్పుడు మళ్ళీ నార్మల్ లైట్కి వెళ్ళిపోదాం. నార్మల్ లైట్కి వెళ్ళిపోయి ఇంకా తర్వాత కంటిన్యూ ఏం చేయొచ్చు అదనేది ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఒక లైట్ ప్రేక్షకుడికి ఆబ్జెక్ట్ని చూపించే ప్రాసెస్ని ఎంత మారుస్తుంది అనేది మనము ఈ 3 పాయింట్ లైటింగ్, 4 పాయింట్ లైటు, 5 పాయింట్ లైటు వీటి ద్వారా మనం తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాము. సో ఒక లైట్ ఒకవైపు నుంచి ఇచ్చాము, ఆపోజిట్ వైపు నుంచి దాన్ని ఫిల్ చేయడానికి ఇచ్చాము, టాప్ లైట్ ఇచ్చాము లేదా బ్యాక్ లైట్ ఇచ్చాము, తర్వాత బ్యాక్గ్రౌండ్కి లైట్ ఇచ్చాము, తర్వాత అదర్ ఆబ్జెక్ట్స్కి లైట్ ఇచ్చాము, కలర్స్. ఇవి కాకుండా కంట్రోల్ ఆఫ్ ది లైట్కి మనం చాలా యాక్సెసరీస్ని యూస్ చేసి ఫిల్టరు, రిఫ్లెక్టరు, కట్టరు ఇట్లాంటివన్నీ చాలా యూస్ చేసి మనం ఇంకా ఎఫెక్ట్స్ని తెలుసుకోవడానికి ట్రై చేస్తాము. ఇంకొక ప్రాక్టికల్ మాడ్యూల్లో మనం ఫిల్టర్స్ యూస్ చేస్తే ఎలాంటి ఎఫెక్ట్ వస్తుంది, కట్టర్స్ యూస్ చేస్తే ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తుంది, రిఫ్లెక్టర్స్ యూజ్ చేస్తే ఎలాంటి ఎఫెక్ట్స్ వస్తుంది, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. షాఫ్ట్ అకాడమీ మనకి చాలా కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. పర్టికులర్గా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి 3 మేజర్ వింగ్స్, ఫిల్మ్ మేకింగు, యానిమేషను, ఫైన్ ఆర్ట్స్, ఈ 3 వింగ్స్లో బేసిక్ కోర్సెస్ నుంచి పీజీ వరకు, ప్రొఫెషనల్ కోర్సెస్ వరకు రకరకాల రేంజెస్లో కోర్సెస్ ఆఫర్ చేస్తుంది. అది కూడా మనం ఎఫర్ట్ చేయగలిగిన అతి తక్కువ ఫీజులతోటి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, తర్వాత అన్నామలై యూనివర్సిటీ, కృష్ణ యూనివర్సిటీ లాంటి యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ తోటి అథెంటిక్గా మనం అఫిలియేషన్ తీసుకొని సర్టిఫికెట్తో మనం చేస్తున్నాం. సో మీకు ఇప్పుడు ఎట్లాగైతే సినిమాటోగ్రఫీ కోర్స్ నేర్చుకుంటున్నారో అట్లాగే మిగతా కోర్సెస్ కూడా, ఇప్పుడు డైరెక్షన్ కానీ, స్క్రిప్ట్ రైటింగ్ కానీ, ఎడిటింగ్ కానీ, తర్వాత యానిమేషన్ కానీ, 2D యానిమేషన్, 3D యానిమేషన్, మాయా, కలర్ గ్రేడింగ్ ఆర్ డిఐ, ఎడిటింగు, ఇట్లా ఫైన్ ఆర్ట్స్లో 2D యానిమేషన్, 2D పెయింటింగ్, 3D పెయింటింగ్, డిజిటల్ పెయింటింగ్, మాన్యువల్ డ్రాయింగ్, ఇట్లా రకరకాల కోర్సెస్ని మనం నేర్చుకోవడం వల్ల రేపొద్దున ఎక్కడికన్నా మనం వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు, ఇప్పుడు జనరల్గా ఇప్పుడు అంతా కార్పొరేట్ స్టైల్లో ఉంటుంది. పిచ్ డెక్ అడుగుతారు. పిచ్ డెక్ అనగానే మనకి బేసిక్స్ కొన్ని తెలియాలి, ఫోటోషాప్ లాంటివి తెలియాలి, తర్వాత బేసిక్ ఎడిటింగ్ తెలియాలి, తర్వాత
దాన్ని ప్రాసెస్ చేసే విధానం తెలియాలి. ఇవన్నీ తెలియాలంటే మనం డిఫరెంట్ డిజిటల్ పెయింటింగ్, డిజిటల్ డ్రాయింగ్లో మనం అద్భుతమైనవి పిచ్ డెక్కులు చేసి పంపించవచ్చు. అందుకని రకరకాలుగా మనల్ని మనం అప్డేట్ చేసుకుంటే మనం ఇండస్ట్రీలో మనకంటూ ఒక పొజిషన్తో వెళ్ళొచ్చు. అందుకని మీరు ఇప్పుడు ఎట్లాగో సినిమాటోగ్రఫీ కోర్స్ నేర్చుకుంటున్నారో అట్లాగే మిగతా కోర్సెస్ నేర్చుకొని మిమ్మల్ని మీరు ఒక మల్టిపుల్ టాలెంటెడ్ క్రాఫ్ట్ మెన్గా ఇండస్ట్రీకి పరిచయం చేసుకోండి. ఆల్ ది బెస్ట్.